Okay, dear students, today we are going to discuss about other concepts on circles. So, theorem is the condition for the straight line y equal to mx plus c to touch the circle x square plus y square equal to a square is c square is equal to a square into 1 plus m square, and the point of contact is minus a square m by c comma a square by c. సో అంటే ఈ y ఈక్వల్ ఎంఎక్స్ ప్లస్ ఈ లైన్ సర్కిల్ ని టచ్ అయితే ఈ కండిషన్ ప్రూవ్ చేసి ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కి ఇది ఫార్ములాని ప్రూవ్ చేయమంటున్నారు. అంటే బట్ ఈ సర్కిల్ లైన్ సర్కిల్ ని ఎక్కడ టచ్ అవుతుందో తెలియదు కాబట్టి లెట్ x1 కామా y1 బి ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అని అజ్యూమ్ చేసుకోండి. అంటే ఈ లైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ ని x1 కామా y1 దగ్గర టచ్ చేస్తుందని అజ్యూమ్ చేసుకుంటున్నాం. Hence, we can say that this y equal to mx plus c is a tangent to this circle at x1 y1 అవుతుంది. ఎందుకంటే y equal to mx plus c సర్కిల్ ని x1 y1 దగ్గర టచ్ చేస్తుంది అనుకుంటే మరి టచ్ చేయటం అంటే మీనింగ్ టాంజెంట్ అవుతుంది అని. అంటే y equal to mx plus c అనేది x1 y1 దగ్గర టాంజెంట్ అవుతుంది. అంటే దీన్ని స్ట్రైట్ లైన్ ఫామ్ లో రాసాం. y equal to mx plus c అంటే mx minus y plus c equal to 0 అవుతుంది. లెట్ ఇట్ బి సమ్ ఈక్వేషన్ 1. So x1 mx minus y plus equal to 0 is a tangent to this circle at x1 y1. But actually equation of tangent to the circle at x1 y1 ఏంటి అంటే s1 equal to 0 మనకు ఫార్ములా. సో కాబట్టి s1 equal to 0 ఈ సర్కిల్ కి s1 అంటే xx1 plus y1 ఇంకా నెక్స్ట్ gf కాన్స్టెంట్ మైనస్ a స్క్వేర్ ఉంది. అంటే xx1 plus yy1 minus a స్క్వేర్ equal to 0. ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ at x1 y1. బట్ వీఆర్ అస్యూమింగ్ దిస్ mx minus y plus c equal to 0 is a tangent to the circle at x1 y1 అని అస్యూమ్ చేసుకుంటున్నాం మనం. దట్ మీన్స్ సో 1 and 2 are both are tangents at x1 y1, but at any point on curve we can draw only one tangent. That means 1 and 2 represents same line. That means 1 and 2 are identical lines. So lines identical కాబట్టి మరి కండిషన్ మనకి ఫస్ట్ ఇయర్ లో కూడా మీరు 2 lines identical అయితే కండిషన్ అప్లై చేశారు. ఎవరైనా చెప్పగలరా కండిషన్? a1 by a2 equal to b1 by b2 equal to c1 by c. వెరీ గుడ్. సో a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 అనేది 2 lines ఐడెంటికల్ అయితే కండిషన్ రా. దట్ మీన్స్ రేషియో ఆఫ్ ద కోఎఫిషియెంట్స్ ఈక్వల్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి సరే ఫస్ట్ ఈ లైన్ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ ఎక్స్ కోఎఫిషియెంట్ x1 ఉంది. x1 by m ఈజ్ ఈక్వల్ టు y1 by -1 వస్తుంది. ఇక్కడ y కోఎఫిషియెంట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ ఇక్కడ మైనస్ ఏ స్క్వేర్ ఉంది, ఇక్కడ సి ఉంది కాబట్టి మైనస్ ఏ స్క్వేర్ బై సి. సో ఇప్పుడు రెండు దీని నుంచి మనకి x1 y1 పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ x1 y1 అనుకున్నాం కాబట్టి x1 y1 వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఆ x1 y1 ఉన్నటువంటి రిలేషన్స్ ని ఆ కాన్స్టెంట్ కి ఈక్వల్ చేయండి. అంటే x1 by m ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ బై సి, అలాగే y1 by -1 ఈక్వల్ టు మైనస్ ఏ స్క్వేర్ బై సి వస్తుంది మనకి. సో ఇప్పుడు మనకి దీని నుంచి x1 వాల్యూ మైనస్ ఏ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి వస్తుంది. y1 వాల్యూ కూడా ఏ స్క్వేర్ బై సి వస్తుంది. సో వీ హ్యావ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ వచ్చేసింది ఆల్రెడీ మనకి. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి, అలాగే y1 వాల్యూ ఏ స్క్వేర్ బై సి అవుతుంది. బట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మరి లైస్ ఆన్ బోత్ సర్కిల్ అండ్ లైన్ y ఈక్వల్ టు mx ప్లస్ సి. సో కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని సర్కిల్లోనైనా సబ్స్టిట్యూట్ చేయొచ్చు లేదా లైన్ లో సబ్స్టిట్యూట్ చేసినా మనకు కావాల్సినటువంటి ఆ సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ కండిషన్ వచ్చేస్తుంది. సో కాబట్టి బట్ అన్నిట్లో మనకి ఈజీగా దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే కండిషన్ ఈజీగా వస్తుంది అంటే లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే సింప్లిఫికేషన్ ఈజీగా ఉంటుంది మనకి. సో కాబట్టి ఇప్పుడు x1 y1 లైస్ ఆన్ ద లైన్ y ఈక్వల్ mx ప్లస్ సి కాబట్టి అప్పుడు ఆ పాయింట్ తీసుకెళ్లి లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. y ప్లేస్ లో y కోఆర్డినేట్ అంటే ఏ స్క్వేర్ బై సి ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి ప్లస్ సి. ఇది ఎల్సిఎం తీసుకుంటే రైట్ సైడ్ మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ అవుతుంది. అంటే
c square minus a square m square by c, that is equal to a square by c. c gets cancelled. ఆ తర్వాత ఈ మైనస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఆ రెండిట్లో ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు. అంటే సి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్. సో the condition that the line y equal to mx plus c to touch the circle x square plus y square equal to a square is c square is equal to a square into 1 plus m square, and the point of contact is minus a square m by c comma a square by c. ఇప్పుడు ఇదే ప్రూఫ్ మనం ఆల్రెడీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడానికి, అలాగే టాంజెంట్ అయితే కండిషన్, మనకి వేరే కండిషన్స్ ఉన్నాయి మన దగ్గర ఆల్రెడీ. మరి ఇలాగే ఎందుకు చేసుకో, ఇలాగే ఇలా చేయాలా లేకపోతే అలా చేయాలంటే మీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. టాంజెంట్ కండిషన్ అంటే ఇమీడియట్ గా ఆర్ ఈక్వల్ టు డి కండిషన్ వేసుకుంటే ఈ ప్రూఫ్ వస్తుంది సింపుల్ గా. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడానికి వాట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టాంజెంట్ ఇన్ సర్కిల్స్? పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవడానికి ప్రొసీజర్ ఏంటి చెప్పండి? మర్చిపోయారు, లాస్ట్ క్లాస్ లోనే చెప్పుకుంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సర్కిల్ డ్రా చేసి లైన్ డ్రా చేసుకుంటే సెంటర్ దృష్ట్యా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ విత్ రెస్పెక్ట్ టు ద లైన్ ఏమవుతుంది? Foot of the perpendicular. yes, foot of the perpendicular. సో సెంటర్ యొక్క ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కోండి లైన్ కి, ఇదే వస్తుంది. ఆర్ ఈక్వల్ టు డి కండిషన్ వేసుకుంటే ఇది వస్తుంది. సో ఆ మెథడ్ అయినా చేసుకోవచ్చు మీరు, లేదా ఈ ప్రొసీజర్ అంటే మీ రిమైనింగ్ చాప్టర్స్ లో మనము ఆ ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ ఆర్ ఈక్వల్ డి కండిషన్స్ వేయడానికి ఛాన్స్ ఉండదు. అందుకని ఈ చాప్టర్ లో ఇలా ప్రూవ్ చేసాము అంటే ఇక మిగతా 4 చాప్టర్స్ లో 3 చాప్టర్స్ లో కూడా ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఎప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c నే కావచ్చు, లేదా వేరే లైన్స్ ఏదైనా కావచ్చు, lx ప్లస్ my ప్లస్ n ఈక్వల్ టు 0 కావచ్చు, లేదా లైన్ x కాస్ ఆల్ఫా ప్లస్ y సైన్ ఆల్ఫా ఈక్వల్ టు p కావచ్చు. లైన్ ఏది ఇచ్చినా టాంజెంట్ అయితే కండిషన్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ రెండిటికి మనకు ప్రతి చాప్టర్ లోనూ ప్రొసీజర్ ఉంటుంది. ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాం. ప్రొసీజర్ మనం డీవియేట్ అవ్వం మనం ఎక్కడా కూడా. సో ఇది అందరికి ఈజీగా అర్థమవుతుంది. అంటే మిగతా చాప్టర్స్ లో ఆర్ ఈక్వల్ టు డి కండిషన్స్ వేయడానికి ఛాన్స్ లేదు కాబట్టి మనం ఇక్కడ ఈ ప్రొసీజరే చేసాం. ఇక్కడ మీకు సర్కిల్స్ వరకు స్పెషల్ గా కావాలంటే ఆర్ ఈక్వల్ టు డి అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఎప్పుడు కూడా సెంటర్ నుంచి ఫుట్ ఆఫ్ ద పర్పెండిక్యులర్ కనుక్కుంటే సరిపోతుంది. అది రైట్. సో ఇప్పుడు సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ వచ్చింది కాబట్టి ఫ్రమ్ దిస్ వీ కెన్ రైట్ సి వాల్యూ ఏం రాయొచ్చు చెప్పండి దీని నుంచి? Plus or minus రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్. అంటే ఇప్పుడు ఆ సి వాల్యూ తీసుకెళ్ళి స్ట్రైట్ లైన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. therefore equation of tangent to the circle x square plus y square equal to a square in slope form is y equal to mx plus or minus a into root of 1 plus m square. So very important formula. Equation of tangent to the circle in standard form in slope form y equal to mx plus or minus a into root 1 plus m square. సో ఇదే ఇలాంటి టాంజెంట్స్ ప్రతి చాప్టర్ లోనూ మనం రాసుకుంటాం రా. టాంజెంట్ ఇన్ స్లోప్ ఫామ్ స్టాండర్డ్ ఫామ్ కి మాత్రమే రాసుకుంటాం. మిగతా రిమైనింగ్ ఫార్మ్స్ కూడా స్లోప్ ఫామ్ లో రాయొచ్చు, కానీ మనకి స్టాండర్డ్ ఫామ్ కి స్లోప్ ఫామ్ లో టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అదే y ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది అనుకోండి సర్కిల్, అప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ ఆర్ ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. అంటే ఒక స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నటువంటి సర్కిల్ కి టాంజెంట్ ఈక్వేషన్ కావాలి అంటే జస్ట్ ఒక వేరియబుల్, ఓన్లీ 1 వేరియబుల్ తెలిస్తే చాలు, దట్ ఈస్ స్లోప్ తెలిస్తే చాలు. ఆ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ మనం ఈజీగా రాసుకోవచ్చు. ఇంకా మళ్ళీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ తెలియాల్సిన పని లేదు, x1 y1 తెలియాల్సిన పని లేదు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ హ్యావింగ్ స్లోప్ m అనగానే y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్. అలాగే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అనగానే మైనస్ ఏ స్క్వేర్ ఎం బై సి కామా ఏ స్క్వేర్ బై సి. మరి ఇందులో ఈ లైన్ లో సి లేదు కదా సార్ అంటే ఆ సి వాల్యూనే ఏ ఇంటూ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్ అనేది సి వాల్యూనే అవుతుంది. సో ఇలా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ ఇన్ స్లోప్ ఫామ్ అనగానే ఇది మీరు చెప్పాలి, y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ ఏ ఇంటూ రూట్ 1 ప్లస్ ఎం స్క్వేర్. అట్లా నేను చదివేటప్పుడు కూడా మీరు నోట్లో చదువుకుంటే
అలా మైండ్లో ఫిక్స్ అయిపోద్ది మీకు. సో ఇది ఒకటి. ఫార్ములా ఇంపార్టెంట్, ప్రొసీజరు ఇంపార్టెంట్, ప్రూఫ్ మనకు అక్కర్లేదు, ఎందుకంటే సర్కిల్స్లో ఇది అంత ఇంపార్టెంట్ కాదు. రైట్, ఇప్పుడు ఇందులో కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం ఒకసారి. ఈక్వేషన్ ఆఫ్ tangent to the circle x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 at px1 y1 is, what is the formula? S1 equal to 0. But what is the notation for S1 here? Xx1 plus yy1 plus g into x plus x1 plus f Plus into f into y plus y1 y1 plus c. plus c. అది సో అది ఎక్కడుందో ఒకసారి మరి ఫైండ్ అవుట్ చేయండి. మీరు చెప్పినటువంటి ఫార్ములా ఎక్కడుంది? Option 3. Fourth option. ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. xx1 ప్లస్ yy1 ప్లస్ g ఇంటూ x ప్లస్ x1 ప్లస్ f ఇంటూ y ప్లస్ y1 ప్లస్ c అనేది మనకి ఫోర్త్ ఆప్షన్ లో ఉంది. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆప్షన్. అది రైట్. సో నెక్స్ట్ వన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ టు ద సర్కిల్ అడిగారు. మరి నార్మల్ కి మనం ఈక్వేషన్ బై హార్ట్ చేయలేదుగా. హౌ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఇన్ సర్కిల్స్? What is the procedure? Foot of the perpendicular. Equation of a normal to the circle. We are not able to find the point of contact. We have to find the equation of normal at a point px1 y1. Slope. We are given point P on the circle, and also we know that the center of the circle. 2 points. 2-point formula. So normal of circle always passing through center of the circle కాబట్టి P point already given point, అలాగే we know that the center of the circle minus g comma minus f, then the line joining the points C and P is called normal of the circle అవుతుంది. సో మైండ్ లో పెట్టుకోండి ఒకసారి, ఎప్పుడు కూడా నార్మల్ ఆఫ్ సర్కిల్ ఆల్వేస్ పాసెస్ త్రూ సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సో కాబట్టి మనకి ఒక పాయింట్ దగ్గర నార్మల్ అనగానే ఫస్ట్ ఇమీడియట్ గా సెంటర్ కనుక్కోండి. లైన్ జాయినింగ్ ద గివెన్ పాయింట్ అండ్ సెంటరే నార్మల్ ఈక్వేషన్ అవుతుంది. సో స్పెషల్ గా దానికి మళ్ళీ మీరు ఫార్ములా బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో నార్మల్ గురించి ఒకసారి మైండ్ లో గట్టిగా మైండ్ లో ఫిక్స్ అవ్వండి. నార్మల్, టాంజెంట్. మరి ఇప్పుడు ఇవన్నీ కాకుండా అసలు ఈ ఫార్ములాలు కూడా కాకుండా ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ అడిగారు అనుకోండి, ఇంకా వేరే ప్రొసీజర్ ద్వారా ఏం కనుక్కోవచ్చు, ఎలా కనుక్కోవచ్చు? ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ అట్ ఏ పాయింట్ టు ద కర్వ్ అని అంటే ఎలా కనుక్కోవచ్చు? తెలుసు మీకు. డిఫరెన్షియేషన్ చేసి స్లోప్ కనుక్కున్న తర్వాత పాయింట్. రైట్. సో డిఫరెన్షియేట్ చేయాలి ఇచ్చిన కర్వ్ని. x1 y1 దగ్గర dy by dx at p ఫైండ్ అవుట్ చేయండి. దట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ టాంజెంట్ వస్తుంది. మీకు పాయింట్ ఇచ్చాడు, స్లోప్ తెలుసు. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. అలాగే ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ y మైనస్ y1 ఈక్వల్ టు మైనస్ 1 బై m ఇంటూ x మైనస్ x1. సో ఆల్రెడీ యూ హ్యావ్ ఏ టూల్ ఫ్రమ్ ద ఫస్ట్ ఇయర్ టాంజెంట్స్ అండ్ నార్మల్స్ చాప్టర్. సో ఎక్కడ అడిగిన చాప్టర్ ఏదైనా గుర్తుపెట్టుకోండి. ఫార్ములా మీకు ఐడియా రాకపోతే ఎప్పుడైనా ఇమీడియట్ గా టాంజెంట్స్ నార్మల్స్ ఫస్ట్ ఇయర్ లో మనం చేసాము. అది ఎవర్ గ్రీన్ ఆల్రౌండ్ ప్రొసీజర్. అది ఎక్కడ కర్వ్ ఎలాంటిదైనా సరే, సో టాంజెంట్ గానీ నార్మల్ గానీ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎప్పుడు ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ అప్లై చేసుకోవచ్చు. అది ఎవర్ గ్రీన్ ప్రొసీజర్ అది. కాకపోతే ఇక్కడ మన సీనియర్ లోకి వచ్చిన తర్వాత చాప్టర్ కి ఫార్ములా టాంజెంట్ అంటే S1 ఈక్వల్ టు 0, నార్మల్ ఈక్వేషన్ మాత్రం మనకి చేంజ్ అవుతా ఉంటుంది. అందుకని నార్మల్ ఈక్వేషన్ మనం ఎక్కడా బై హార్ట్ చేయం. సో టాంజెంట్ కి పర్పెండిక్యులర్ గా ఉంటూ x1 y1 నుంచి పాస్ అయ్యాలి. అంటే ఇంకో ప్రొసీజర్ ఏంటి, టాంజెంట్ ax ప్లస్ by ప్లస్ ఈక్వల్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు నార్మల్ ఏమవుతుంది, bx మైనస్ ay ప్లస్ k అవుతుంది. అది x1 కామా y1 నుంచి పాస్ అయితే దాని నుంచి k వాల్యూ కనుక్కుంటాం. అది ఫస్ట్ ఇయర్ మళ్ళీ స్ట్రైట్ లైన్స్ కాన్సెప్ట్. అంటే ఇచ్చిన లైన్ కి పర్పెండిక్యులర్ లైన్ రాసుకొని అది x1 కామా y1 అందులో సబ్స్టిట్యూట్ చేస్తే k వస్తుంది. మళ్ళీ ఆ k bx మైనస్ ay ప్లస్ k లో k సబ్స్టిట్యూట్ చేస్తే అది నార్మల్ ఈక్వేషన్ అవుతుంది. సో ఇట్లా నంబర్ ఆఫ్ ప్రొసీజర్స్ ఉన్నాయి మనం కనుక్కోవడానికి. ఒక ఇచ్చిన లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ కనుక్కోవటం, అలా చేసుకున్నా నార్మల్ వస్తుంది.
లేదా పి నుంచి సెంటర్ నుంచి పాస్ అయ్యే లైన్ ఈక్వేషన్ కనుక్కున్నా సర్కిల్స్ లో నార్మల్ వస్తుంది. లేదా ఫస్ట్ ఇయర్ కాన్సెప్ట్ ప్రకారం డిఫరెన్షియేట్ చేసి స్లోప్ ఆఫ్ టాంజెంట్ స్లోప్ ఆఫ్ నార్మల్ కనుక్కున్నా ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ వస్తుంది. సో ఇన్ని రకాల ప్రొసీజర్లు ఉన్నాయి. ఏదో ఒక ప్రొసీజర్ అప్లై చేసుకోండి, ఏ ప్రొసీజర్ చేసినా రైటే. అది కాకపోతే ఇక్కడ సిపి లైన్ ఈక్వేషన్ కనుక్కోవటం అనేది సర్కిల్స్ లో స్పెషల్. మిగతా మళ్ళీ సిపి లైన్ మనం ఎక్కడ కనుక్కోలేము. మిగతా లైన్స్ లో మిగతా వాటిలో రిమైనింగ్ 2 ప్రొసీజర్లు అప్లై చేసుకోవచ్చు. అంటే డిఫరెన్షియేట్ చేసి స్లోప్ ఆఫ్ టాంజెంట్ తర్వాత స్లోప్ ఆఫ్ నార్మల్ కనుక్కొని ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కనుక్కోవచ్చు. లేదా టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కొని దానికి పర్పెండిక్యులర్ లైన్ రాసుకొని మళ్ళీ x1 y1 అందులో సబ్స్టిట్యూట్ చేసి k కనుక్కొని మళ్ళీ అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ లైన్ లో నార్మల్ లో k సబ్స్టిట్యూట్ చేసుకుని సరిపోతుంది. ఇన్ని రకాలుగా ఎట్లాగైనా చేసుకోవచ్చు. సో అంటే 2 ప్రొసీజర్స్ మాత్రమే రిమైనింగ్ చాప్టర్స్ లో చేయగలము టాంజెంట్ నార్మల్ అంటే. బట్ ఇక్కడ సర్కిల్స్ లో థర్డ్ ప్రొసీజర్ కూడా చేయగలము. అది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. క్యాచ్ చేస్తున్నారా? మళ్ళీ హెవీ అయిపోతుంది ఆ సబ్జెక్టు. అంటే మీకు కావాల్సినటువంటి అన్ని మెథడ్స్ ని మీ దగ్గర పెడుతున్నాను రా. అది మీరు ఏది ఇష్టమైతే అది తింటమే అంతే. అది బై హార్ట్ చేసుకోవడం, అది నేర్చుకోవటం అంతే. మీకు ఏది ఇష్టంగా ఉంటే అది నేర్చుకోవటం అంతే. రైట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ కండిషన్ ఇక్కడ మీరు అడిగారు, మనమే బై హార్ట్ చేయలేదు కానీ చెప్పొచ్చు. చెప్పగలరు ఎవరైనా కండిషన్ దీనికి? ద కండిషన్ దట్ ద స్ట్రైట్ లైన్ lx plus my plus n equal 0 may touch the circle. r equal to d కండిషన్ వేసుకుంటే వచ్చింది ఇదే. వెరీ గుడ్. 4th ఆప్షన్ రైట్ ఆప్షన్ అవుతుంది. అలాగే నెక్స్ట్ y equal to mx plus c. నెక్స్ట్ ద కండిషన్ ఫర్ ద స్ట్రైట్ లైన్ y equal to mx plus c to touch the circle. ప్రూఫ్ చేసాంగా ఇప్పుడే. C square is equal to A square into రైట్ వెరీ గుడ్. ఏంటి కీర్తిశ్రీ 1 minus m square? C square equal to A square into 1 plus m square. Right. Next concept ra length of the tangent and angle between the pair of tangents. సరే ముందు లెంత్ ఆఫ్ టాంజెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ లెంత్ ఆఫ్ టాంజెంట్ మీరు ఇంతకు ముందు ఎక్కడైనా నేర్చుకున్నారా? లెంత్ ఆఫ్ టాంజెంట్ అనే సెంటెన్స్ ఎక్కడైనా వచ్చిందా ఇంతకు ముందు? లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎక్కడ రాలేదా? లెంత్ ఆఫ్ టాంజెంట్ ఎక్కడ ఏ చాప్టర్ లో వచ్చింది? మర్చిపోయారు అప్పుడే. చక్కగా వాళ్ళు బాగా చెప్పారా? టాంజెంట్స్ అండ్ నార్మల్స్ లో వచ్చింది. లెంత్ ఆఫ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ నార్మల్, లెంత్ ఆఫ్ సబ్ నార్మల్, ఇవన్నీ నేర్చుకున్నాం మనం. సో అలాగే ఇప్పుడు ఇక్కడ మరి లెంత్ ఆఫ్ టాంజెంట్ సర్కిల్స్ లో ఎలా ఉంటుంది, అసలు దేనిని మనం లెంత్ ఆఫ్ టాంజెంట్ అని పిలుస్తాం? సో అక్కడ మనకి టాంజెంట్స్ నార్మల్స్ లో లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే వేరే, అక్కడ డెఫినేషన్ వేరుగా ఉంటుంది. మరి ఇక్కడ సర్కిల్స్ లో లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. If the tangent drawn from an external point P to a circle S is equal to 0 touches the circle at A, then PA is called length of tangent to the circle S is equal to 0. చూడండి మళ్ళీ ఒకసారి డయాగ్రామ్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి సర్కిల్ కి ఒక టాంజెంట్ డ్రా చేసినప్పుడు ఆ టాంజెంట్ సర్కిల్ ని ఏ అనే పాయింట్ దగ్గర టచ్ చేస్తే లేదా మీట్ అయితే ఎట్లయినా పర్వాలేదు, అప్పుడు ఈ పిఏ లెంత్ ని మనం ఏమంటామంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటాం. సో ద లెంత్ పిఏ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ టాంజెంట్. సో ఇది డెఫినిషన్. పిఏ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్. ఈ కాన్సెప్ట్ మిగతా చాప్టర్స్ లో ఉండదురా, ఓన్లీ సర్కిల్స్ కే స్పెషల్. సో ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని దీనికి రిలేటెడ్ గా చాలా కాన్సెప్ట్ ఉంటుందిరా, కాబట్టి అందరూ కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవాలి లెంత్ ఆఫ్ టాంజెంట్. ఇప్పుడు లెంత్ ఆఫ్ టాంజెంట్ పిఏ వాల్యూ మళ్ళీ ఒక ఫార్ములానే, అది కూడా సింపుల్ ఫార్ములా, చాలా ఈజీగా గుర్తు పెట్టుకోగలిగినటువంటి ఫార్ములా. సో ఇప్పుడు దానికి మనం ఇప్పుడు ప్రూఫ్ డెరైవ్ చేయబోతున్నాము. ఒకసారి మరి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు
ఫార్ములా ఏంటంటే ముందు దానికి ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ px1 y1 టు ద సర్కిల్ s ఈక్వల్ టు 0 ఈజ్ రూట్ s11. ఇప్పుడు ఆ రూట్ s11 ఎలా వచ్చింది అంటే పిఏ వాల్యూ రూట్ s11 ఎలా అయింది అనే దానికి మనం డెరివేషన్ ఇస్తున్నాం అక్కడ. సో ఫార్ములా మాత్రం కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. లెంత్ ఆఫ్ టాంజెంట్ డ్రాన్ ఫ్రమ్ ఏ పాయింట్ లేదా ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ s ఈక్వల్ టు 0 ఈజ్ రూట్ s11. రైట్, ప్రూఫ్ ఒకసారి గమనించండి దానికి. రైట్, సో పిఏ ఆల్రెడీ మనం డ్రా చేసుకున్నది ఇంతకు ముందు. పిఏ మనకు ఫైండ్ అవుట్ చేయాలి. సో పిఏ లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందిరా. దానికి కానీ ఏం చేస్తామంటే సిపిని జాయిన్ చేయండి, అలాగే ఆ సి నుంచి ఆ సిఏని కూడా జాయిన్ చేసుకున్నట్లయితే సిపిని సిఏని జాయిన్ చేసుకుంటే ఇప్పుడు ట్రయాంగిల్ ఏపీసీ ఏ టైప్ ఆఫ్ ట్రయాంగిల్ అవుతుంది? రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఎక్కడ? ఏ పాయింట్ దగ్గర? ఏ దగ్గర. ఎందుకంటే radius is always perpendicular to tangent at the point of contact. So కాబట్టి యాంగిల్ A 90 degrees. What is the value of AC? రేడియస్ రేడియస్. అలాగే C నుంచి P గల డిస్టెన్స్ ని ఎలా డినోట్ చేస్తాము? PC, distance between 2 points. PC or CP, no problem. ఇప్పుడు నాకు ఏపీ కావాలి. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఇస్తాడు కాబట్టి వి నో ద సెంటర్ ఆల్రెడీ, ద పాయింట్ పి విల్ బి గివెన్. సో అప్పుడు సిపి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అలాగే రేడియస్ 6 ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఏపీ కనుక్కోవాలంటే నేను ఏ ఫార్ములా అప్లై చేయాలి? రూట్ ఆఫ్ సిపి స్క్వేర్ మైనస్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్, అంతే కదా. ఏసీ అంటే వాల్యూ ఆర్ స్క్వేరే కదా. సో అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మనకి ఏపీ స్క్వేర్ ప్లస్ ఏసీ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిపి స్క్వేర్. అంటే ఏసీ అంటే ఆర్ఏ కాబట్టి ఏపీ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏపీ పర్పెండిక్యులర్ టు ఏసీ కాబట్టి ఏపీ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు సిపి స్క్వేర్ అవుతుంది. దెన్ ఏపీ స్క్వేర్ వాల్యూ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఏపీ వాల్యూ రూట్ ఆఫ్ సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. మరి సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ ఆల్రెడీ మనం ఇంతకు ముందే ప్రూవ్ చేసాము. పొజిషన్ ఆఫ్ ఏ పాయింట్ దగ్గర సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ వాల్యూ S11 అని ప్రూవ్ చేసాము ఆల్రెడీ మనం. గుర్తుందా అందరికి? రైట్, సో సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే S11 కాబట్టి దట్ ఈస్ రూట్ ఆఫ్ S11 అయిపోతుంది. సో ఏపీ వాల్యూ రూట్ ఆఫ్ S11. సో దిస్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ లెంత్ ఆఫ్ టాంజెంట్ రూట్ S11. బాగా మైండ్ లో పెట్టుకోండి. అలాగే జనరల్ గా మనం ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మనం ఒక సర్కిల్ కి ఎన్ని టాంజెంట్స్, ఏ కరువుకైనా ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి ఎన్ని టాంజెంట్స్ డ్రా చేయొచ్చు అంటే ఎప్పుడు కూడా 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. ఫ్రమ్ ఎన్ ఎక్స్టర్నల్ పాయింట్ 2 టాంజెంట్స్ కెన్ బి డ్రాన్ టు ఎనీ కర్వ్. అది మైండ్ లో పెట్టుకోండి. ఇప్పుడు 2 టాంజెంట్స్ డ్రా చేస్తే మరి ఆ 2 టాంజెంట్స్ కి మధ్య కొంత యాంగిల్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆ యాంగిల్ ఎలా కనుక్కోవాలనేది నెక్స్ట్ కాన్సెప్ట్ మనకి. సరే, ప్రజెంట్ ఆ లెంత్ ఆఫ్ టాంజెంట్ రూట్ S11 అది మైండ్ లో ఉంచుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి ఒకసారి, నోట్ పాయింట్స్. లెట్ S is equal to 0 be a circle with center H, K and radius R. Then S is equal to 0 touches x-axis if and only if R is equal to mod K అన్నారు. మళ్ళీ ఒకసారి జాగ్రత్త చూడండి. సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది. సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తే ఎప్పుడు టచ్ చేస్తుంది అంటే ఆర్ వాల్యూ మోడ్ హెచ్కే అంటే రేడియస్ మోడ్ కే అయినప్పుడు అప్పుడు సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది. రైటేనా? చూడండి ఒకసారి ఊహించుకోండి. డయాగ్రామ్ లో సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది, సెంటర్ హెచ్ కామాకే. ఒకవేళ మీకు ఇప్పుడు నేను ఆ డయాగ్రామ్స్ చూపించాలంటే ఇక్కడ వెళ్తున్నాను చూడండి. నెక్స్ట్ ఇక్కడ స్పెషల్ గా ఉన్నాయి, అవి చూపిస్తాను డయాగ్రామ్స్. రైట్, చూడండి ఇక్కడ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేసింది ఇక్కడ. ఇప్పుడు సెంటర్ అంటే కర్సర్ ఉన్న దగ్గర సెంటర్ గా ట్రీట్ చేస్తే అది హెచ్ కామాకే అవుతుంది. ఆ సెంటర్ నుంచి ఎక్స్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ డ్రా చేసుకుంటే అది రేడియస్ అవుతుంది.
ఇప్పుడు సెంటర్ హెచ్ కామా కే అంటే ఆ సెంటర్ నుంచి ఎక్స్ యాక్సిస్ పర్పెండిక్యులర్ డ్రా చేస్తే అది ఏ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది, హెచ్ కామా కేలోని ఏ వాల్యూని రిప్రజెంట్ చేస్తుంది పర్పెండిక్యులర్ డిస్టెన్స్? చాలా సింపుల్ కాన్సెప్ట్ యాక్చువల్గా అది. మీకు ఒక పాయింట్ ఎక్స్ కామా వై x1 కామా y1 ఉందిరా ప్లేన్ లో, కోఆర్డినేట్ ప్లేన్ లో. వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ P ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్? mod y. mod y1. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు ఈ పాయింట్ నేను హెచ్ కామా కే సెంటర్ అని తీసుకుంటే ఆ హెచ్ కామా కే నుంచి ఎక్స్ యాక్సిస్ యొక్క డిస్టెన్స్ ఎంత అవుతుంది? mod k. mod k అంతే కదా. అంటే అప్పుడు రేడియస్ వాల్యూ ఎంత? mod k అవుతుంది. అలాగే ఇప్పుడు సెంటర్ హెచ్ కామా కే తీసుకుంటే ఆ సర్కిల్ వైయాక్సిస్ ను టచ్ చేస్తే అప్పుడు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత అవుతుంది? mod h అవుతుంది. అదే ఒకవేళ సర్కిల్ బోత్ ఎక్స్ అండ్ వైయాక్సిస్ రెండింటిని టచ్ చేస్తే అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది అంటే mod h is equal to mod k, that is equal to r అయిపోతుంది. సో అంటే ఒక సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది అంటే ఆ సర్కిల్ యొక్క సెంటర్ తెలిసినా సర్కిల్లోని వై కోఆర్డినేట్ కనుక్కోవచ్చు, లేదా సర్కిల్ యొక్క రేడియస్ తెలిసినా వై కోఆర్డినేట్ కనుక్కోవచ్చు. అంటే సర్కిల్ యొక్క సెంటర్ తెలిస్తే రేడియస్ కనుక్కోవచ్చు, రేడియస్ తెలిస్తే వై కోఆర్డినేట్ కనుక్కోవచ్చు. అలాగే సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది అంటే రేడియస్ తెలిస్తే ఎక్స్ కోఆర్డినేట్ తెలుసుకోవచ్చు, లేదా ఎక్స్ కోఆర్డినేట్ తెలిస్తే రేడియస్ తెలుస్తుంది. సో అది ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కండిషన్స్ అన్నమాట. ఇప్పుడు అదే రెండు యాక్సెస్ ని టచ్ చేసింది అనుకోండి, రెండు యాక్సెస్ ని కనుక టచ్ చేసినట్లయితే సర్కిల్, సో అప్పుడు మనకి r is equal to h is equal to mod h is equal to mod k అవుతుంది అది. సో s is equal to 0 be a circle with center h comma k and radius r. Then s is equal to 0 touches x axis if and only if r equal to mod k. s is equal to 0 touches y axis if and only if r equal to mod h. s equal to 0 touches both the axes if and only if r equal to mod h equal to mod k. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి నాకు. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విచ్ టచెస్ ఎక్స్ యాక్సిస్ అండ్ హ్యావింగ్ సెంటర్ 2,3, center 2,3 and touching x axis circle, then what is the radius of the circle? X minus 2 whole square plus y minus 2 I whole square. am asking only radius of the circle. 3 అవుతుంది. mod 3 is 3. సో సెంటర్ 2,3 రేడియస్ 3. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మీరు డైరెక్ట్ గా రాసుకోవచ్చు. అంటే ఓన్లీ సెంటర్ ఇచ్చి టచింగ్ కోఆర్డినేట్ యాక్సెస్ అంటం వలన మనం రేడియస్ ఈజీగా కనుక్కోవచ్చు దాని నుంచి. అక్కడ ఓన్లీ సెంటర్ ఇచ్చాడు, కానీ ఫ్రమ్ ద గివెన్ డేటా వీ కెన్ ఫైండ్ రేడియస్. సో సెంటర్ రేడియస్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనం ఈజీగా కనుక్కోవచ్చు. సో అది కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఇస్తున్నాను. సో ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ హ్యావింగ్ సెంటర్ -2,3 and touching y axis, then what is the radius? mod of -2, that is 2 అవుతుంది. అలా సో అట్లా సెంటర్ మాత్రమే ఇస్తాడు. టచింగ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అనగానే జస్ట్ రేడియస్ ఇమీడియట్ గా వచ్చేస్తుంది. ఆ పాయింట్ ఒకసారి మైండ్ లో పెట్టుకోండి. మీ అందరూ తెలిసిన కాన్సెప్టే. డయాగ్రామ్ వేస్తే మీకు ఈజీగా ఉంటుందని మీకు అక్కడ అంత దూరం వెళ్ళి డయాగ్రామ్స్ చూపించాను. ఇప్పుడు నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు టచింగ్ సర్కిల్ టచింగ్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అంటే అప్పుడు mod r equal to mod h is equal to అదే mod h equal to mod k equal to r అన్నాం కాబట్టి అప్పుడు సెంటర్ అంటే సర్కిల్ గనక ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే సెంటర్ r, r అవుతుంది. సో అప్పుడు రేడియస్ కూడా r అవుతుంది. సెంటర్ r, అలాగే సర్కిల్ టచింగ్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అండ్ లైస్ ఇన్ ద సెకండ్ క్వాడ్రంట్ అంటే then what is the center of the circle? minus r. minus r. సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే సెంటర్ ఏంటి? minus r.
మైనస్ ఆర్ ప్లస్ ఆర్. మైనస్ ఆర్ ప్లస్ ఆర్, రైట్. అలాగే రేడియస్ ఆర్ఏ అవుతుంది, ఎందుకంటే బోత్ ద కోఆర్డినేట్ యాక్సిస్ టచ్ చేస్తుంది కాబట్టి. సో సెంటర్ మైనస్ ఆర్ కామా ఆర్, రేడియస్ ఆర్, అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ కనుక్కోవచ్చు. అలాగే థర్డ్ క్వాడ్రంట్ లో ఉంది అని ఎవరైనా మాట్లాడితే మైనస్ ఆర్ మైనస్ ఆర్, రేడియస్ ప్లస్ ఆర్. రేడియస్ అంటే లెంత్ కాబట్టి అక్కడ లెంత్ కాబట్టి పాజిటివ్ అని రాసుకుంటాం. సెంటర్ యొక్క కోఆర్డినేట్స్ కాబట్టి అది క్వాడ్రంట్ ని బట్టి ప్లస్ ఆ మైనస్ డిసైడ్ చేస్తాం. అలాగే సర్కిల్ టచింగ్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అండ్ లైస్ ఇన్ ఫోర్త్ క్వాడ్రంట్ అంటే సెంటర్ ఏమవుతుంది అండ్ రేడియస్ ఆర్ అవుతుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ సర్కిల్ కి అప్పుడు సెంటర్ రేడియస్ నాకు కరెక్ట్ గా చెప్పండి. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ విచ్ టచెస్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అండ్ పాసింగ్ త్రూ -2, 3 అంటే ఇప్పుడు ఆ సర్కిల్ యొక్క సెంటర్ రేడియస్ ఏమేమి రాసుకోవాలి నేను? మళ్ళీ ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడేమో మీకు నేను క్లియర్ గా ఏ క్వాడ్రంట్ లో ఉంటే ఏంటో చెప్పాను నేను. ఇప్పుడు నేను క్వాడ్రంట్ ఇవ్వను, మీరే అబ్జర్వ్ చేయాలి క్వాడ్రంట్ ని. ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ -2, 3 అండ్ టచింగ్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అని మాట్లాడాను నేను. అంటే -2, 3 ఏ క్వాడ్రంట్ లో ఉంటుందో అప్పుడు సర్కిల్ ఆ క్వాడ్రంట్ లో తీసుకుంటే ఎస్, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు మనకి ఎగ్జామినేషన్ లో, మనమే గమనించాలి. అలాగే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ పాసింగ్ త్రూ -1, -4 అండ్ టచింగ్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అంటే థర్డ్ క్వాడ్రంట్. ఎస్, థర్డ్ క్వాడ్రంట్. ఇంక ఇప్పుడు ఆ -1, -4 ని ఆ సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆ రేడియస్ ఆర్ వచ్చేస్తుందిరా. అంటే ఇక్కడ మనము కేవలం ఆ క్వాడ్రంట్ సర్కిల్ ఏ క్వాడ్రంట్ లో ఉందో చూసుకొని ఆ క్వాడ్రంట్ కి కరస్పాండింగ్ సర్కిల్ ఈక్వేషన్ రాసి ఆ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వాల్యూ వస్తుంది మనకి. అది ఇప్పుడు దాంట్లో ఇంకొంచెం ట్విస్టింగ్లు, ఎలాంటి ట్విస్టింగ్లు పెడతారు అంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లీస్ట్ సర్కిల్ పాసింగ్ త్రూ -1, -4 అండ్ టచింగ్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అంటారు. ఎందుకంటే అక్కడ ఆరులో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుందిరా మీకు. ఎందుకంటే సెంటర్ ఆర్, రేడియస్ ఆర్ అంటే x-r² + y-r² వేస్తే ఇప్పుడు ఆరులో నీకు r² టర్మ్ వస్తుంది అక్కడ. సో r² టర్మ్ వస్తుంది కాబట్టి ఆ పాయింట్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఆరులో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. సో కాబట్టి ఒక్కోసారి ఒక సర్కిల్ ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఒక్కోసారి 2 సర్కిల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. 2 సర్కిల్స్ ఎగ్జిస్ట్ అయినప్పుడు వాడు గ్రేటెస్ట్ సర్కిల్ అని మాట్లాడవచ్చు, లీస్ట్ సర్కిల్ అని మాట్లాడవచ్చు. సో అందుకనే దీని మీద నంబర్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయిరా. అందుకనే ఈ కాన్సెప్ట్ ని మనం జాగ్రత్తగా పట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో మనకి టచింగ్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అనగానే మనకి ఓకే సెంటర్ ఆర్, రేడియస్ ఆర్ మోడల్లో ఉంటది. క్వాడ్రంట్ ని బట్టి సెంటర్ మారుతుంది తప్ప రేడియస్ మారదు. అది మీరు ఆ ఒక్క పాయింట్ క్యాచ్ చేస్తే చాలురా. ఇప్పుడు మరి వీటికి సర్కిల్ ఈక్వేషన్స్ కూడా రాసుకోవచ్చు డైరెక్ట్ గా. సెంటర్ ఆర్, రేడియస్ ఆర్ అంటే ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అంతా మీకు ఆల్రెడీ నోట్స్ పంపించాను మీకు ఆల్రెడీ. ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్ విత్ రేడియస్ ఆర్ అండ్ టచింగ్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అండ్ లైస్ ఇన్ క్వాడ్రంట్ ని బట్టి మనకి రేడియస్ మారదు కానీ సెంటర్ మారుతుంది కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే సెంటర్ ఆర్, అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇలా రాస్తాం x-r² + y-r² = r². ఇప్పుడు దీని నుంచి సర్కిల్ ఈక్వేషన్ ఇలా మారిపోతుంది. ఇక్కడ +r², ఇక్కడ ఒక +r² వస్తారు హోల్ స్క్వేర్ ఫార్ములాలో. ఒక r² క్యాన్సిల్ అయిపోయి ఇంకా ఇందులో ఒక +r² మిగులుతుంది. సో x² + y² -2rx -2ry + r² = 0. అంటే నేను ఎందుకు రాశానంటే ఇవన్నీ కూడా మీ టెక్స్ట్ బుక్ లో కూడా రాయలేదు ఇవి. మనకి మీకు చేతనైతే డైరెక్ట్ గా ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి సార్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడం మేము కన్ఫ్యూజ్ అవుతాం కానీ ఓన్లీ సెంటర్ గుర్తుపెట్టుకుంటాం సార్. క్వాడ్రంట్ ని బట్టి మేము సెంటర్ పాయింట్ ఈజీగా రాసుకోగలం కాబట్టి మేము సెంటర్ రేడియసే గుర్తుపెట్టుకుంటాం సార్ అంటే హ్యాపీ, ఇవే గుర్తుపెట్టుకోండి. అప్పుడు మళ్ళీ ఈ వర్కింగ్ 2 స్టెప్స్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది అది. సో ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే సర్కిల్ డైరెక్ట్ గా -2rx -2ry వస్తుంది. దీని సెంటర్ ఇప్పుడు r, r వస్తుంది.
అలాగే సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ -r, r అవుతుంది, రేడియస్ r. దాన్ని సింప్లిఫై చేస్తే ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇలా వస్తుంది. థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటే సెంటర్ +2rx + 2ry వస్తుంది. అలాగే ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటే r, -r సెంటర్ అవుతుంది, రేడియస్ r. అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇలా మారిపోతుంది. మీ ఇష్టం, మీకు చేతనైతే సర్కిల్ ఈక్వేషన్స్ గుర్తుపెట్టుకోండి, లేదంటే సెంటర్ రేడియస్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దీని మీద ఇంకా వేరే కాన్సెప్ట్స్ ఉన్నాయా, అది 5th ఎక్సర్సైజ్ కాన్సెప్ట్ ని కవర్ చేసుకుంటూ ఉంటాయి ఇదే కాన్సెప్ట్ మీద, అవి అక్కడ డిస్కస్ చేసుకుందాం మనం. సో ప్రెసెంట్ ఏంటంటే ఇక్కడ టచింగ్ బోత్ ద కోఆర్డినేట్ యాక్సెస్ అండ్ లైస్ ఇన్ విచ్ క్వాడ్రంట్ చూసుకొని దాని ప్రకారం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ రాసుకోవాలి. రైట్. సో ఈ కాన్సెప్ట్ క్లియరే కదా అందరికి? రైట్. సో ఒకసారి రాకపోతే కనుక మళ్ళీ ఒకసారి చూసుకోండిరా, అదంతా మీకు తెలిసిందే కాన్సెప్ట్, దాని ప్రకారమే రాసాం మనం క్వాడ్రంట్ ని బట్టి. అందుకని ఎగ్జాంపుల్స్ కూడా మీకు 2 ఎగ్జాంపుల్స్ చేపించాను మీతో అని. మీతో అంటే క్వాడ్రంట్ అని మాట్లాడకుండా పాయింట్ ఇస్తాడు, పాయింట్ ని బట్టి మనం డిసైడ్ చేసుకున్న క్వాడ్రంట్, దాని ప్రకారం సర్కిల్ ఈక్వేషన్ రాసుకోవాలి. రైట్. నెక్స్ట్ థీరం. సో ఇక్కడ ఇక్కడ కూడా అంతేరా, ఫార్ములా ఇంపార్టెంట్, కాకపోతే ఆ ఫార్ములా ఎలా వచ్చిందో డెరైవ్ చేస్తున్నాం అంతే. ఓన్లీ ఫార్ములా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం ఆల్రెడీ ఇంతకు ముందు లెంత్ ఆఫ్ ద కార్డ్ క్యాలిక్యులేట్ చేసాం. అంటే ఒక లైన్ సర్కిల్ ని కట్ చేస్తే ఏ అండ్ బి దగ్గర లెంత్ ఆఫ్ ఏబి 2 × √r² - d² క్యాలిక్యులేట్ చేసాం. ఇప్పుడు అదే ఫార్ములా ప్రకారం చేసుకోవచ్చు ప్రూఫ్ మనం. The length of the intercept made by the circle on x-axis is 2 × √g² - c. Length of the intercept అంటే సర్కిల్ x-axis ని కట్ చేసినప్పుడు ఏబి అనే 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తే ఆ ఏబి లెంత్ కి ఫార్ములా 2 × √g² - c. సో దీన్ని ప్రూఫ్ చేయడానికి కూడా 3 మెథడ్స్ 4 మెథడ్స్ ఉన్నాయిరా. సరే, ఇందులో ఒక మెథడ్ మనకి అంటే క్వాడ్రాటిక్ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని చేశారు. సో దాని ప్రకారం చేసుకుందాం మనం. లేదా సెకండ్ వేరే కాన్సెప్ట్ ఏంటి అంటే 2 × √r² - d² అంటే సర్కిల్ యొక్క రేడియస్ ఫైండ్ అవుట్ చేయండి, సెంటర్ నుంచి ఎక్స్ యాక్సిస్ కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సెంటర్ -g, -f అయితే దాని నుంచి ఎక్స్ యాక్సిస్ కి డిస్టెన్స్ ఎంత? ఎఫ్. అంతే, మోడ్ ఎఫ్ అని చెప్పుకోండి సరిపోతుంది, మోడ్ ఎఫ్ అవుతుంది. సో 2 × √r² - d² వేస్తే నీకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. 2 × √r² అంటే g² + f² - c వస్తుంది. r² అంటే d² అంటే f² అవుతుంది. అప్పుడు f² -f² + f² క్యాన్సిల్ అయిపోయి g² - c మిగిలిపోతుంది. అది చాలా చాలా ఈజీగా ఉంటుంది ఆ కాన్సెప్ట్. కాకపోతే ఇక్కడ వీళ్ళు వేరే ప్రొసీజర్లో చేశారు, ఇక అందుకని మనం ఇంకా అదే ప్రొసీజర్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. ఏం ప్రొసీజర్ చేశారు గమనించండి ఒకసారి. డయాగ్రామ్ ఇంపార్టెంట్ ఇక్కడ. డయాగ్రామ్ లో అంటే సరే ముందు ఇక్కడ రండి. x² + y² + 2gx + 2fy + c = 0. ఈక్వేషన్ ఆఫ్ ద ఎక్స్ యాక్సిస్ y = 0. మరి అప్పుడు ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు ఆ డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ వేసుకుంటున్నారు ఇక్కడ. మరి y = రెండింటిని సాల్వ్ చేయండి. y వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసుకుంటే దిస్ బికమ్స్ x² + 2gx + c = 0. అప్పుడు దీని యొక్క రూట్స్ x1, x2 అనుకుంటే అప్పుడు పాయింట్ ఏ యొక్క కోఆర్డినేట్స్ x1, 0 అవుతాయి. బి యొక్క కోఆర్డినేట్స్ x2, 0 అనుకుంటే అప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఎంత అవుతుందో చెప్పగలరా? ఏ x1, 0 పాయింట్, బి x2, 0 అనుకుంటే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి? mod x2 - x1. ఎస్, మోడ్లెస్ ఆఫ్ x2 - x1. మరి ఇక్కడ మనకి x1, x2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ కాబట్టి అప్పుడు x1 + x2 అంటే -2g - b/a ఫార్ములా ప్రకారం, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ c/a ఫార్ములా ప్రకారం c వస్తుంది ఇక్కడ. The points of intersection are a x1, 0, b x2, 0 అనుకుంటే then the intercept made by the circle on x-axis is modulus of x1 - x2.
we know that x1 plus x2 ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా తెలిసినప్పుడు ఆల్ఫా మైనస్ బీటా ఎలా కనుక్కోవాలో తెలుసు. దట్ ఈస్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 plus x2 హోల్ స్క్వేర్ మైనస్ 4x1 x2 వేస్తే వచ్చేది మోడ్ x1 మైనస్ x2 అవుతుంది. సో x1 plus x2 వాల్యూ మైనస్ 2g హోల్ స్క్వేర్ అంటే 4g స్క్వేర్ మైనస్ 4c వస్తుంది. 4g స్క్వేర్ మైనస్ 4c లో 4 కామన్ తీస్తే బయటకు వచ్చేటప్పుడు 2 అవుతుంది. దట్ ఈస్ 2 ఇంటూ రూట్ ఆఫ్ g స్క్వేర్ మైనస్ c వస్తుంది. సో ఇలా మీరు ఇంత లెంత్ చేసుకోవచ్చు. లేదా నేను చెప్పినటువంటి సింపుల్ ప్రొసీజర్ లెంత్ ఆఫ్ ద కార్డే కాబట్టి అక్కడ కూడా 2 ఇంటూ రూట్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మైనస్ డి స్క్వేర్ వేసుకుంటే ఒక స్టెప్ లో అయిపోతుంది. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్ అంటే మోడ్ ఎఫ్ అవుతుంది. డిస్టెన్స్ ఆఫ్ ద పాయింట్ మైనస్ జీ కామా మైనస్ ఎఫ్ ఫ్రమ్ వై యాక్సిస్ అంటే మోడ్ జీ అవుతుంది. సో అదే కాన్సెప్ట్ ప్రకారం లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ కనుక్కోవచ్చు. లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ వై యాక్సిస్ కూడా కనుక్కోవచ్చు. సింపుల్ గా ఒక్క స్టెప్ లో వేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు మనకు ప్రూఫ్ ఎలాగో అవసరం లేదు కాబట్టి సో కేవలం ఫార్ములా లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే 2 ఇంటూ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి. ఇన్ ద సిమిలర్ మేనర్ వీ కెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ మేడ్ బై ద సర్కిల్ ఆన్ ద వై యాక్సిస్ ఈజ్ 2 ఇంటూ రూట్ ఆఫ్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. మరి నెక్స్ట్ దీని నుంచి మరి ఒక సర్కిల్ ఎక్స్ యాక్సిస్ ని కట్ చేస్తే లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ కి ఫార్ములా ఇది. మరిదే ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తే పరిస్థితి ఏంటి? వాట్ ఈస్ ద కండిషన్ దట్ ద సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ ఈక్వల్ టు 0 టు టచ్ ద ఎక్స్ యాక్సిస్? అంటే ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తే ఆ ఇంటర్సెప్ట్ లెంత్ 0 అయిపోతుందిరా. అంటే లెంత్ అంటే x1 x2 ఈక్వైన్సైడ్ అయిపోతాయి. అప్పుడు x1 మైనస్ x2 వాల్యూ 0 అవుతుంది. అంటే లెంత్ ఆఫ్ ద ఇంటర్సెప్ట్ 0 అవుతుంది. అంటే 2 ఇంటూ రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ సి వాల్యూ 0 అంటే జీ స్క్వేర్ మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ జీ స్క్వేర్ ఈక్వల్ టు సి. సో అంటే ఒక లైన్ ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది అనగానే మన దగ్గర కండిషన్ జీ స్క్వేర్ ఈక్వల్ టు సి అవ్వాలి. ఏ సర్కిల్ కి అయితే జీ స్క్వేర్ ఈక్వల్ టు సి అవుతుందో ఆ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తుంది. అదే ఒకవేళ సర్కిల్ ఎక్స్ యాక్సిస్ టచ్ చేస్తే కండిషన్ ఏంటి అంటే జీ స్క్వేర్ ఈక్వల్ టు సి. అలాగే మరి అదే సర్కిల్ వై యాక్సిస్ ని టచ్ చేస్తే కండిషన్ ఏమవుతుంది అంటే అప్పుడు వై ఇంటర్సెప్ట్ 0 అవుతుంది కాబట్టి ఎఫ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు సి అవుతుంది. ఏమా దీపిక చెప్పురా, హ్యాండ్ రైజ్ చేసావు. ఓకే. సో ద సర్కిల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 టచెస్ ద వై యాక్సిస్ ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ ఎఫ్ స్క్వేర్ ఈక్వల్ టు సి. If the circle touching both the coordinate axes, then what is the condition? X axis touch cheste g square equal to c, y axis touch cheste f, yes, g square equal to f square equal to c అయిపోతుంది. అది both the coordinate axes touch చేస్తే గనక g square equal to f square equal to c అయిపోతుందిరా. అది కండిషన్ ఇక్కడ రాయలేదు, మీరు నోట్స్ లో రాసుకోండి. The circle S is equal to 0 touches both the coordinate axes if and only if g square equal to f square equal to c. ఈ కండిషన్స్ రాసుకొని ఉంటారు. ఇక్కడ ఈ స్టెప్ మధ్యలో నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత 2 tangents can be drawn to a circle from an external point. ఆల్రెడీ మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నదే టాంజెంట్ ద కాన్సెప్ట్ దగ్గర, లెంత్ ఆఫ్ టాంజెంట్ దగ్గర. రైట్. నెక్స్ట్ కాన్సెప్ట్ డైరెక్టార్ సర్కిల్. డైరెక్టార్ సర్కిల్. సో డైరెక్టార్ సర్కిల్ అంటే ఏంటి? సో ఇదే కాన్సెప్ట్ మనకి మిగతా చాప్టర్స్ అంటే ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలా కూడా వస్తుందిరా. సో అంటే డెఫినేషన్ ఫస్ట్ ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ 2 perpendicular tangents to the circle x square plus y square equal to a square is called director circle. దట్ ఈస్ మరి ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ అనే సర్కిల్ కి డైరెక్టార్ సర్కిల్ ఏమవుతుంది అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్ అవుతుంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఒక సర్కిల్ యొక్క డైరెక్టార్ సర్కిల్ ఏమవుతుంది అంటే కాన్సెంట్రిక్ విత్ ద గివెన్ సర్కిలే అవుతుంది.
అంటే ఇచ్చిన సర్కిల్ యొక్క సెంటర్ ఏమవుతుందో డైరెక్టర్ సర్కిల్ యొక్క సెంటర్ కూడా అదే అవుతుంది. రేడియస్ ఎంత అవుతుంది? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రేడియస్ ఆఫ్ ద టూ సర్కిల్స్ అంటే, సో ఇక్కడ ఇచ్చిన సర్కిల్ యొక్క రేడియస్ ఏ అయితే డైరెక్టర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత అవుతుంది చెప్పండి? 2a. కరెక్ట్ గా చెప్పాలి. √2a. రూట్ 2a అవుతుంది. సో కాబట్టి అది అలా గుర్తుపెట్టుకుంటే మీకు మన ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. డైరెక్టర్ సర్కిల్ లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అంటే డైరెక్టర్ సర్కిల్ అంటే మీరు డైరెక్ట్ గా ఫార్ములా వేస్తారని, సో ఇదంతా తిప్పుతాడు. ద లోకస్ ఆఫ్ ద పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ perpendicular tangents to the circle x square plus y square equal to a square is x square plus y square equal to 2a square. ఇప్పుడు దీనికి మనం ప్రూఫ్ చేయబోతున్నాం. ఇప్పుడు మనకి మా అశ్విత నువ్వు మాటిమాటికి నువ్వు అన్మ్యూట్ అవుతున్నావురా? ఎందుకో అక్కడ పక్కన మాట్లాడుతున్నారు, నువ్వు క్లాస్ ఏమి వింటున్నావురా? నేను ఆన్సర్ ఇవ్వడానికి అన్మ్యూట్ అవుతున్నాను. మరి వెంటనే మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోవాలి కదా, లేదా నువ్వు దూరంగా కూర్చుంటే సో మీరు ఓకే సార్. రైట్. ద లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు సర్కిల్ ఈజ్ ద డైరెక్టర్ సర్కిల్. దట్ ఈస్ ద డెఫినేషన్. సో ఇప్పుడు దానికి మనం ప్రూఫ్ చేయబోతున్నాం. అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ అనే సర్కిల్ ఇస్తే దాని డైరెక్టర్ సర్కిల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ 2a స్క్వేర్ అవుతుంది. అదే జనరల్ ఫామ్ కూడా ఇస్తాడు ఒక్కోసారి. జనరల్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇచ్చినా సరే ప్రొసీజర్ ఇలాగే ఉంటుంది. రైట్, చూద్దాం ఒకసారి. సో డయాగ్రామ్ చూడండి ఒకసారి. మనకి ఇందులో డయాగ్రామ్ చూసుకున్నట్లయితే, సో డయాగ్రామ్ ఎలా ఉంటుందో px1 y1 దాని నుంచి 2 టాంజెంట్స్ కెన్ బి డ్రాన్. ఇప్పుడు ఈ 2 టాంజెంట్స్ మనకి పర్పెండిక్యులర్ గా ఉంటే లోకస్ ఆఫ్ ద పాయింట్ px1 y1 ఇదని మనం ప్రూవ్ చేయాలి. సో దానికన్నా ప్రొసీజర్ ఎలా చేస్తున్నాము అంటే లెట్ px1 y1 బి ది ఎక్స్టర్నల్ పాయింట్ అనుకుంటే, మరి ఇప్పుడు ఈ పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేస్తున్నాం మనం. మన దగ్గర టాంజెంట్ ఎట్ ఏ పాయింట్ అంటే s1 ఈక్వల్ టు 0. ఇప్పుడు మరి టాంజెంట్ ఫ్రమ్ ద పాయింట్ కాబట్టి మన దగ్గర ఫార్ములా ఏం లేదు. అంటే మరి ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ ఏ స్క్వేర్ కాబట్టి సర్కిల్. సో ఎనీ టాంజెంట్ టు ది సర్కిల్ కెన్ బి టేకెన్ యాజ్ y ఈక్వల్ టు mx ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ రూట్ ఆఫ్ 1 ప్లస్ m స్క్వేర్ అని తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ ఇన్ స్లోప్ ఫామ్. ఇప్పుడు ఈ m వాల్యూ అంటే మనకు వాడు పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అని మాట్లాడుతున్నాడు కాబట్టి, సో ఇమీడియట్ గా మనకి ఆ టాంజెంట్ స్లోప్స్ m1 m2 అయితే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 అవుతుంది. సో అందుకనే మనకి టాంజెంట్ ఇన్ స్లోప్ ఫామ్ తీసుకోండి. చాప్టర్ ఏదైనా సరే ఇలా లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అంటే, సో వి విల్ టేక్ ద టాంజెంట్ ఇన్ స్లోప్ ఫామ్ లో తీసుకుంటాం టాంజెంట్. ప్రతి చాప్టర్ లో కూడా ఈ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. ఈ కాన్సెప్ట్ మీకు ప్రతి చాప్టర్ లోనూ వస్తుంది. లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ టు ద పారాబోలా వస్తుంది, టు ద ఎలిప్స్, టు ద హైపర్బోలా వస్తుంది. ఎలిప్స్ హైపర్బోలాలలో చాలా చాలా ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ సర్కిల్స్ పారాబోలాలో అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఈ కాన్సెప్ట్ ఎలిప్స్ హైపర్బోలాలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అది. రైట్. సో మనకి అందుకనే పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అంటున్నాడు కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 అవుతుంది కాబట్టి స్లోప్ ఫామ్ లో టాంజెంట్ ఈక్వేషన్ రాసుకోండి. ఇది ఎనీ టాంజెంట్ టు ద సర్కిల్ ఇది. బట్ మనకు కావాల్సింది x1 y1 నుంచి పాస్ అయ్యేటువంటి టాంజెంట్స్ కావాలి కాబట్టి ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ x1 y1 మరి దీన్ని x1 y1 నుంచి పంపించేయండి. ఎందుకంటే ఇది ఎనీ టాంజెంట్, మనకు కావాల్సింది x1 y1 నుంచి పాస్ అయ్యే టాంజెంట్ కావాలి కాబట్టి ఇఫ్ ఇట్ పాసెస్ త్రూ px1 y1 అప్పుడు x1 y1 దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే y1 ఈజ్ ఈక్వల్ టు mx1 ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. ఇప్పుడు దీని నుంచి మనకి ఎమ్ముల్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ పట్టుకురండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రావాలి అంటే దీన్ని స్క్వేరింగ్ చేయాలి, స్క్వేర్ రూట్ పోవాలంటే. కాబట్టి ఏం చేద్దామంటే mx1 లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి స్క్వేరింగ్ చేయండి. సో y మైనస్ mx1 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ a ఇంటూ రూట్ 1 ప్లస్ m స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు లెఫ్ట్ సైడ్ ని స్క్వేర్ చేస్తే a మైనస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా వేయాలరా. y1 స్క్వేర్ ప్లస్ m స్క్వేర్ x1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఎం స్క్వేర్ వస్తుంది. అప్పుడు లెఫ్ట్ సైడ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏ స్క్వేర్ y1 స్క్వేర్ మైనస్ 2mx1 y1 ప్లస్ ఎం స్క్వేర్ x1 స్క్వేర్. ఇది రైట్ సైడ్ లోపలికి మల్టిప్లై చేస్తే అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ అవుతుంది. అప్పుడు ఆ ఏ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే ఇక్కడ దీంట్లో ఆ ఏ స్క్వేర్ ఎం స్క్వేర్ లో మనకి ఎం స్క్వేర్ కామన్ ఉంటుంది కాబట్టి ఎం స్క్వేర్ కామన్ తీస్తే ఇది x1 స్క్వేర్, ఇక్కడేమో మైనస్ ఏ స్క్వేర్ మిగులుతుంది. ఇది మైనస్ 2mx1 y1 అలాగే రాసుకోండి. అలాగే కాన్స్టెంట్ y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ మిగులుతుంది. చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. స్లోప్ ఫామ్ లో ఎక్కడైనా పర్పెండిక్యులర్ టాంజెంట్స్ అడిగినా లేదా స్లోప్స్ మధ్య రిలేషన్ ఇచ్చినా లోకస్ కనుక్కోమని ఎప్పుడు స్లోప్ ఫామ్ లోనే టాంజెంట్ రాసుకోండి. చాప్టర్ ఏదైనా ప్రొసీజర్ ఇదే. అందుకని అంటే మీరు ఎందుకు నేను ఇలా నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాను అంటే మనకి ఈ కాన్సెప్ట్ మీద ప్రతి చాప్టర్ లోనూ 2-3 ప్రాబ్లమ్స్ వస్తాయి. స్లోప్స్ మధ్య రిలేషన్ ఇచ్చాడు అంటే లేదా ఇంక్లినేషన్స్ ఇచ్చినా దాని నుంచి స్లోప్స్ రాసుకోవచ్చు. కాబట్టి స్లోప్స్ కాన్సెప్ట్ ఎక్కడొచ్చినా టాంజెంట్ ఈక్వేషన్ స్లోప్స్ రాసుకొని ఇలా సింప్లిఫై చేయాల్సిందేరా. దిస్ ఈజ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ m. Therefore m has 2 roots. Let it be m1 comma m2. అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్ m1 ప్లస్ m2 మైనస్ b బై ఏ ఫార్ములా ప్రకారం 2x1 y1 బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. ఈ m1 m2 ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ వాల్యూ c బై ఏ కాన్సెప్ట్ ప్రకారం y1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ బై x1 స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ అవుతుంది. బట్ ఇక్కడ మనకు కావాల్సింది లోకస్ ఆఫ్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ పర్పెండిక్యులర్ టాంజెంట్స్ కాబట్టి సో అప్పుడు టాంజెంట్స్ పర్పెండిక్యులర్ అయితే ప్రొడక్ట్ ఆఫ్ ద స్లోప్స్ -1 అవుతుంది. దేర్ఫోర్ m1 m2 is equal to -1. Since two tangents are perpendicular to each other, m1 m2 equal to -1. So from this we can write -1 equal to y1 square minus a square by x1 square minus a square. So cross multiply చేస్తే -x1 square plus a square equal to y1 square minus a square. ఈ మైనస్ రైట్ సైడ్ ఉన్న మైనస్ ఏ స్క్వేర్ లెఫ్ట్ సైడ్, ఈ మైనస్ x1 స్క్వేర్ రైట్ సైడ్ తీసుకొస్తే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ఈక్వల్ టు 2a స్క్వేర్. Therefore locus of px1 y1 is x square plus y square equal to 2a square. So in every chapter director circle is concentric with the given curve. Circles chapter లో director circle is concentric with the given circle. అలాగే ఎలిప్స్ హైపర్బోలాలలో కూడా డైరెక్టర్ సర్కిల్ ఇస్ కాన్సెంట్రిక్ విత్ ద గివెన్ ఎలిప్స్. సో అది మైండ్ లో ఉంచుకోండి. కాన్సెంట్రిక్ మీన్స్ హ్యావింగ్ సెంటర్ సేమ్ అవుతుంది. సో జస్ట్ ఒక ఐడియా కోసం ఇక్కడ డయాగ్రామ్ డ్రా చేశారు చూసుకోండి. అంటే మనకి డైరెక్టర్ సర్కిల్ ఇలా ఉంటుంది. అంటే ఇది కొంచెం ఇట్లా అయితే బాగుంటుంది, సర్కిల్ కరెక్ట్ గా ఉండలేదు ఇక్కడ. సో కాన్సెంట్రిక్ సర్కిల్ అవుతుంది. సో దిస్ ఈస్ డైరెక్టర్ సర్కిల్ కాన్సెప్ట్ లా మీకు అంటే నెక్స్ట్ వేరే చాప్టర్ వేరే కాన్సెప్ట్ కూడా మనం ఇదే ఫార్ములా వాడుకుంటాం. m1 ప్లస్ m2 m1 m2 ఆ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవచ్చు మీరు. సో యాక్చువల్ గా ఈ ప్రాబ్లమ్ ని మనం వేరే మెథడ్ లో కూడా ప్రూవ్ చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇంకా ఆ కాన్సెప్ట్ మనం చెప్పలేదు కాబట్టి ఆ కాన్సెప్ట్ లో మనం ఇక్కడ ప్రూవ్ చేయడానికి లేదు ప్రెజెంట్. మరి ఇదే ఫార్ములాలో ఎందుకు ప్రూవ్ చేస్తున్నాం ఈ ప్రొసీజర్ లో అంటే మిగతా చాప్టర్స్ లో మనం ఇలాగే చేయాల్సి ఉంటుంది. అప్పుడు వేరే కాన్సెప్ట్ ద్వారా చేయడానికి ఉండదు. మనకి సర్కిల్స్ లో మాత్రం వేరే కాన్సెప్ట్ ద్వారా చేసుకోవచ్చు, కానీ మిగతా చాప్టర్స్ మాత్రం ఇలాగే చేస్తాం. అందుకనే అన్ని చాప్టర్స్ లో ఒకే విధంగా చేస్తే బాగుంటుంది కదా అని మనం ఈ మెథడ్ ద్వారా చేసుకుంటాం అనమాట. ఓకేరా? ఓకే, నెక్స్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్ ని మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుందాం.